అన్న క్యాంటీన్లో మూయకూడదండి. ఎందుకంటే ఉదయం టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, సాయంత్రం మళ్ళీ భోజనం పెడుతున్నారు. లేనోళ్ళు, టాపీ పని వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, లేడు అది పొరుగు నుంచి వస్తారండి. ఏదో కోట్ల పని మీద ఒక 15 మంది వస్తారు. అదే హోటల్కి వెళ్ళి తినాలంటే 1000 రూపాయలు కావాలి 10 మందికి. అదే 50 రూపాయలు పడితే 10 మంది భోజనం చేయొచ్చు. చాలామంది వస్తున్నారు లేనోళ్ళు. అది మట్టికి కొద్దిగా తప్పు చేశారనుకుంటున్నానండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే పేదవాళ్ళు భోజనం చేసేవాళ్ళదా, ఒక కులంతో పని లేదు, అందరూ వస్తున్నారు, అడుక్కునే వాళ్ళు వస్తున్నారు, ఇసుకలో అందరూ అన్ని కులాలు వచ్చి తింటున్నారు. అది మట్టికి తప్పని అనుకుంటున్నాం. మేము కూడా జగన్కి ఓటేసాం, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం, అరే తప్పు చేసామే అని. ఇసుకుందండి. ఇప్పుడు మన వంతు వచ్చింది, టీడీపీని గెలిపించుకుందాం. ప్రతి పేదవాడికి నోటి నిండా ఆహారం దొరుకుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి, నాలాంటి వాళ్ళని బతికించండి. పల్లెలు గెలిచాయి, ఇప్పుడు మన వంతు వచ్చింది. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం, శాశ్వతంగా అన్ని తెప్పించుకుందాం. పల్లెలు గెలిచినాయి, ఇప్పుడు మన వంతు వచ్చింది, టీడీపీకే ఓటేయండి. పల్లెలు గెలిచాయి, ఇప్పుడు మన వంతు వచ్చింది, ఓట్ ఫర్ టీడీపీ. పల్లెలు గెలిచాయి, ఇప్పుడు మన వంతు వచ్చింది. గెలిచాయి, ఇప్పుడు పట్టణాల వంతు వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. ఇప్పుడు మన వంతు వచ్చింది, ఆలోచించి ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. పల్లెలు గెలిచాయి, ఇప్పుడిక మన వంతు.